తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ని తొలగించి కొత్త కమిషనర్ని అపాయింట్మెంట్ చేయాలని స్టేట్ చీఫ్ సెక్రటరీకి రిమూవల్ ఆర్డర్ పంపించింది. దీనిపైన కోర్టు ఏం చెప్తుందంటే, రీసెంట్గా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న లోతుకుంటలో ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పైన కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కానీ హైడ్రా కమిషనర్ రెవెన్యూ ఆఫీసర్స్ని పోలీసులను తీసుకుపోయి డెమాలిషన్ స్టార్ట్ చేసిందని చెప్తారు. అది కాకుండా కూడా హైడ్రా కమిషనర్ పైన 1.5 yearsలా 63 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఉన్నాయి. ఇప్పటికైనా మేము రిమూవల్ ఆర్డర్ ఇవ్వకపోతే ద రూల్ ఆఫ్ లా అట్ గ్రేవ్ పెరిల్ అని కోర్ట్ చెప్తుంది. అంటే నో వన్ ఈస్ అబౌవ్ ద లా. అది చీఫ్ మినిస్టర్ అయినా, బిలియనర్ అయినా, ఒక అధికారైనా ఎప్పుడు జుడిషియర్ కంటే పెద్ద కాదు. అసలు ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే, ఒక సొసైటీ ఇంకా లాస్ ఇంకా కోర్ట్ ద్వారా నడుస్తుంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పర్సనల్ పవర్ వల్ల నడవదు. ఒకవేళ అట్లా నడిచినట్టయితే డెమోక్రసీ అనేది కూలిపోతుంది, సిటిజన్స్ తన రైట్స్ కోల్పోతారు, ఇది ఒక బుల్డోజర్ రాజ్ లాగా మారుతుందని కోర్ట్ చెప్తుంది. దీనికి కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే, ఇప్పటివరకు హైడ్రా ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రీఫార్మ్స్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు 1,50,000 కోట్ల విలువైన ప్రాపర్టీస్ మనం కాపాడినాం. ఎన్నో లేక్స్ ఫ్లడ్స్ కాకుండా మనము రీస్టోర్ చేసినాం. అట్లనే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడుతున్నామని చెప్పింది. అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వల్ల అధికారిని తొలగించాలంటే మరి గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ అయిన సోమేష్ కుమార్ పైన 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ని గూల్ చేసినాం, అదేమన్నా పేదోళ్ళదా? గండిపేటలో ఫామ్ హౌస్లను గూల్ చేసినాం, అదేమన్నా పేదోళ్ళదా? బతుకమ్మకుంట కబ్జా చేసిన వాళ్ళు పేదోళ్ళు. హైడ్రాని ఇంకా మేము ఎంపవర్ చేస్తాము, మాకు ఆల్ ఇండియా నుంచి అప్రిషియేషన్ వస్తుందని కాంగ్రెస్ అంటుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అంటే, హైడ్రా అనే పేరు అడాల్ఫ్ హిట్లర్ నుంచి ఇన్స్పైర్ అయి పెట్టిన పేరు. ఈ డిమాలిషన్స్ అన్ని గాజాకి, ఇరాన్కి కంపేర్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తుంది. ఇది ఒక బుల్డోజర్ పాలసీ నడిపిస్తుంది, ఇమ్మీడియట్గా దీన్ని తొలగించాలని చెప్తుంది. దీనికి బీజేపీ పార్టీ ఏమంటారంటే, ఈ హైకోర్టు ఆర్డర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపదెబ్బ లాంటిది, సామాన్యులని, ఫార్మర్స్ని అరాచకం చేస్తున్నారు, వాళ్ళు ఇమీడియట్గా హైడ్రాని డిస్మాంటిల్ చేయాలని చెప్తుంది. ఈ పొలిటికల్ పార్టీస్ ఏమన్నాయో పక్కన పెడితే, కోర్టు ఏమన్నదో పక్కన పెడితే, అసలు నిజంగా హైడ్రా గురించి జనాలు ఏమనుకుంటారో నాకు తెలుసుకోవాలనుంది. అందుకోసమే కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి.